హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి గ్రూప్ 4కి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందండి. సో గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము ఒక అప్డేట్ అయితే వాళ్ళు మనకి వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో నేను ఈ వీడియోలో వచ్చేసి నేను మొత్తం A to Z వివరిస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ డేటా నా చేతుల్లో పెట్టావు, ఐ విల్ సీ యువర్ ఎండ్. మొత్తం టోటల్గా మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్లు ముందుగానే మీరు ఏ సర్టిఫికేట్లు మీరు మీ దగ్గర తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. నేను A to Z మొత్తం కూడా వివరిస్తా పర్టికులర్గా. సో కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ మీరు ఈ వీడియోని కనుక స్కిప్ చేస్తే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో కొన్ని సర్టిఫికేట్లు కావాలి, అవి కనుక లేకపోతే మీకు జాబ్ వచ్చినా కూడా రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం A to Z నేను పర్టికులర్గా వివరిస్తా చూడండి. ఓకే రైట్, ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ 4కి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చేసి మనకు ఈ వెబ్సైట్లో మన TSPS వెబ్సైట్లో అయితే పొందుపరచడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఇది. సో ఒకసారి అయితే క్లిక్ చేద్దాం మనం. సో క్లిక్ చేసిన తర్వాత మనకి అఫీషియల్గా ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అయితే అవుతుంది. అంటే మనకు నార్మల్గా PDF రూపంలో అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. చూడొచ్చు మనకి ఇక్కడ. సో ఇది అన్నమాట మనకి అఫీషియల్ వెబ్ నోట్ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒకసారి చూద్దాం మరి ఏమేమి ఇచ్చారనేది కూడా నేను మొత్తం తెలియజేస్తా. అండ్ అలాగే దాంతోపాటు సర్టిఫికేట్ కూడా ఏవేవి కావాలో అది కూడా నేను వివరిస్తా చూడండి. ఓకేనా రైట్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రూప్ 4 సర్వీసెస్ అండ్ అలాగే మనకు ఎప్పుడు రిలీజ్ చేశారో వాళ్ళు ర్యాంకింగ్ లిస్ట్ అంటే 9 ఫిబ్రవరి 2024 రోజున మనకి ర్యాంకింగ్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని, అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ చూసినట్టయితే 1:3 ప్రకారము సో మరి జనరల్ క్యాండిడేట్స్ని పిలుస్తామని అయితే చెప్పడం జరిగింది. అండ్ అలాగే 1:5 ప్రకారము ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ని పిలుస్తాము మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసమని ఈ వెబ్ నోట్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మరి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు కంపల్సరీగా ఇంకా చాలా ఉన్నాయి, ఇందులో కొన్ని మాత్రమే ఇచ్చారు, అవి కూడా నేను వివరిస్తా. సో చూసుకున్నట్టయితే మనకి EWS సర్టిఫికేట్ కావాలి. ఎప్పుడు 2021 to 22 ఇయర్స్లో మీరు తీసుకున్నటువంటి EWS, ఎందుకంటే మనకు అప్పుడే కదా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సో అప్పుడు తీసుకున్నటువంటి మనకి EWS సర్టిఫికేట్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలని అయితే తెలియజేయడం జరిగింది. అండ్ అలాగే కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేటు ఎవరికి SC అండ్ అలాగే ST అండ్ BC వాళ్ళకి మీకు కులాల పరంగా అంటే కమ్యూనిటీ పరంగా సో కేటగిరీ వైజ్గా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి BC SC STలు అందరూ కూడా కమ్యూనిటీ సర్టిఫికేట్ని అయితే కంపల్సరీగా తెచ్చిపెట్టుకోండి మీ సేవలో. ఓకే, అంటే మనకి MRO సిగ్నేచర్ చేసినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకున్నట్టయితే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేటు, ఇది కూడా మీరు BCలు మాత్రమే తీసుకొచ్చి పెట్టుకోవాలి మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్తో పాటు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇక్కడ చూడండి. ఓకే రైట్. అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ అయితే లేటెస్ట్ సదరన్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు తెచ్చిపెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి అండ్ అలాగే 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క బోనాఫైడ్స్. ఓకే, సో మీ యొక్క బోనాఫైడ్స్ అయితే మీరు తెచ్చిపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది లోకాలిటీ, మీరు ఏ జిల్లా కిందకి వస్తారు, మిమ్మల్ని ఎక్కడ రిక్రూట్ చేయాలనే దాని కోసము మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరు ఖచ్చితంగా ఇప్పుడే తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా, అండ్ అలాగే రిలాక్సేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ అప్లికేషన్ చేసుకునే సమయంలో మీరు పెట్టింటారు ఆప్షన్స్ కాబట్టి, సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడు తీసుకొచ్చుకొని పెట్టుకోవాలని అయితే వాళ్ళు ముందుగానే మనకి ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. ఇక మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఒకవేళ మీరు ఏవైతే మన అప్లికేషన్ చేసుకునేటప్పుడు అయితే క్వాలిఫికేషన్ పెట్టారో ఆ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే మీరు ఖచ్చితంగా రెడీ చేసి అయితే పెట్టుకుని అన్నీ కూడా ఒరిజినల్స్ గుర్తుపెట్టుకుని అన్నీ కూడా ఒరిజినల్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఎవరైనా పెట్టినట్టయితే సో ఆ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్లు కూడా మీరు రెడీగా పెట్టుకోండి. చూడండి ఇక్కడ కీప్ దెమ్ రెడీ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఎందుకనంటే అక్కడ
మీకు ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉందని ముందుగానే మనకి వెబ్ నోట్ ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సర్టిఫికేట్ని అయితే ఇప్పటి నుంచే మీరైతే రెడీ చేసి పెట్టుకోండి ఈరోజు రేపు 2 రోజులలో. ఓకే, ఇంకా వీటితో పాటు ఇంకా చాలా మీకు సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు వాళ్ళు. సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా నేను మీకు వివరిస్తా, ఎందుకంటే మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లన్నీ వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవైతే మేజర్గా అనమాట. సో మేజర్గా ఇవైతే వాళ్ళు ప్రజెంట్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకొని అయితే మనకు ముందస్తుగానే మనకు ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా తొందరగా అంటే అత్యంత త్వరగా అయితే ఇవన్నీ కూడా మీ సర్టిఫికేట్స్ అయితే మీరు రెడీ చేసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి సర్టిఫికేట్స్, అవి కూడా నేను తెలియజేస్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఒకసారి మనం మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు సార్, డేటాబేస్ దాని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే ఢిల్లీ సూర్యని ట్రాప్ చేయగలిగాం. ఇంకా కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఇంతకుముందు చెప్పినటువంటి వాటితో పాటు ఇంకా మిగతావి కూడా కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అయితే నేను వివరిస్తా. సో మనకి ఇక్కడ పీడిఎఫ్ రూపంలో మన వెబ్సైట్లో అయితే మనం పొందుపరచడం అయితే జరిగింది. సో కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు తెలియజేస్తాను, నేను మొత్తం కూడా మీకు ఇప్పుడు సో పీడిఎఫ్ను ఓపెన్ చేసి మీకు క్లియర్గా నేనైతే ఇప్పుడు చూపిస్తాను. చూడండి. సో ఇది వచ్చేసి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకు కావాల్సిన అంటే మనకు సర్టిఫికేట్ చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్. ఇంతకుముందు నేను చెప్పిన వెబ్ నోట్లో వాళ్ళు ఇచ్చినటువంటి మేజర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఇచ్చారో వాటితో పాటు ఇవి కూడా మీకు కంపల్సరీగా కావాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏవో ఒకసారి చూసినట్టయితే చూడండి, పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్. మీరు ఇంతకుముందు అంటే మీరు జాబ్కి అప్లై చేసుకుని ఉంటారు కదా గ్రూప్ 4కి. సో ఆ యొక్క అప్లికేషన్ ఫాము అండ్ అలాగే దాంతోపాటు హాల్ టికెట్ అండ్ అలాగే ఆధార్ కార్డు లేదంటే ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఐడి అనమాట, వ్యాలిడ్ ఐడి అంటే ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదంటే పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్, ఇది ఏదైనా ఒకటి పెట్టాలన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఒరిజినల్స్ చూపించాల్సి ఉంటుంది మీరు అక్కడ. అండ్ అలాగే ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కోసం వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి మెమో లేదా సిబిఎస్ఈ, ఐసిఎస్సి సర్టిఫికేట్స్ ఉండాలి కంపల్సరీగా. అండ్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్ మనకి ఇంతకుముందు మేజర్గా వాళ్ళు ఇచ్చారు కదా. సో దానిలో భాగంగా స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. సో స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకి 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు కావాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో చూడొచ్చు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనమాట. అంటే మీకు ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్లో కనుక మీరు చదివినట్టయితే సో అంటే నార్మల్గా అన్రికగ్నైజ్డ్ స్కూల్లో చదివినట్టయితే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు మీ సేవలో తీసుకోవచ్చు అనమాట రెసిడెన్స్ సర్టిఫికేట్. అంటే మనకు మండలంలో ఓకే రెవెన్యూ ఆఫీస్లో తీసుకొని మీరు అక్కడ చూపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే నార్మల్గా ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అప్లై చేసుకొని ఉంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సర్వీస్ సర్టిఫికేట్ అనమాట. ఎవరైనా సరే రిలాక్సేషన్ కోసం మీరు రిలాక్సేషన్ కోటా కింద ఏజ్ రిలాక్సేషన్ కోటా కింద మీరు అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్స్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సర్టిఫికేట్ క్లైమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్లో మీరు అప్లై చేసుకున్నట్టయితే మీరు స్పోర్ట్స్ రిజర్వేషన్ కోసము మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో మీరు పెట్టుకున్నట్టయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే బీసీ అండ్ ఎస్సీ ఎస్టీలు మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ పైన తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేసి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అని ఉంటే చెల్లదన్నమాట. సో కాబట్టి అది ఒకసారి చూసుకొని మీరు ఇప్పుడే మరొక సర్టిఫికేట్ని అయితే తీసుకోండి, లేటెస్ట్ సర్టిఫికేట్. ఓకే, అండ్ బీసీ వాళ్ళు వచ్చేసి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే మీరు అక్కడ చూపించాల్సి ఉంటుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనమాట. ఓబీసీ సర్టిఫికేట్ కాదు, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. అది లేకపోతే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ని అయితే మీరు ఒరిజినల్స్ అయితే మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా
త్వరగా అయితే సర్టిఫికేషన్ అయితే మీరు గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గైడ్లైన్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, అంటే మీకు డిజబిలిటీ క్యాండిడేట్స్కి మీకు మెడికల్ సర్టిఫికేట్స్ ఇచ్చే ముందు సో మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి మెడికల్ చెకప్ అయితే ఉంటుందని అయితే వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. అండ్ ఇదే అనమాట సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. సో ఇంకెప్పుడైనా నా డేటా బయట పెట్టావో నీ ప్రాణం తీసేస్తానయ్యా. ఇంతకు మించి ఇంకేం ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా సో వితిన్ మీరు ఒక 1 వీక్లో అయితే మీరు ఖచ్చితంగా అయితే మీరు అన్నీ కూడా గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఎప్పుడు అనౌన్స్ చేసే తెలియదు అనమాట డేటు. సో కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే డెఫినెట్గా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది గ్రూప్ 4 రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే సో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం అవుతారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీ అనుకున్న వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా. అండ్ అలాగే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ అప్డేటెడ్స్ అండ్ అలాగే ఉద్యోగ నోటిఫికేషన్లు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకొని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. లేదంటే కాల్ మీ 4 యాప్ ఉంది కదా, సో కాల్ మీ 4 యాప్లో లేటెస్ట్ జాబ్స్ టీఎస్సీ ఏపీ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే మన యొక్క ఐకాన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి నాకు కాల్ చేసి నాతో నేరుగా మాట్లాడచ్చు. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా ఈ యొక్క పీడిఎఫ్ని కూడా మీరు డైరెక్ట్గా అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మరొకసారి అయితే మీరు క్షుణ్ణంగా పరిశీలించుకోండి. అండ్ అలాగే కాల్ ఫర్ మీ యాప్ యొక్క లింక్ కూడా పెట్టాను. డైరెక్ట్ అయితే మీరు అక్కడ నుంచి అయితే కాల్ అయితే చేయొచ్చు నాకు. అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా అయితే తెలుసు కదా, సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఇలాంటి నిజంగానండి చాలా నోటిఫికేషన్ ముందు రాబోతున్నాయి. వాటన్నిటి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మరొక ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.